రామన్ ఇక్కడ రామన్ ఏం పేరు ఆయన పేరు చెప్పు ఏం పేరు జమీల్ పాషా గారు సభను ఉద్దేశించి అలాగే పిల్లలకి ఒక చక్కటి మెసేజ్ ఇవ్వాలని మా యొక్క స్ఫూర్తి జ్యోతి ఫౌండేషన్ తరఫున మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అందరు గట్టిగా క్లాస్. ఈనాటి స్ఫూర్తి జ్యోతి ఫౌండేషన్ కార్యక్రమం మన ట్రైనింగ్లో ఒక సామాజిక బాధ్యతగా తీసుకుని వారికి సహాయం చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ఈ కంపెనీ సిబ్బంది మరియు ఆఫీసర్స్ అందరికీ ధన్యవాదాలు. అయితే ముందుగా మనం చెప్పుకోవాల్సింది ఈ స్ఫూర్తి జ్యోతి ఫౌండేషన్ నిర్వాహకులు రాజు గారు మరియు వారి సభ్యులు వారు ఇటువంటి ఒక మంచి కార్యక్రమం పిల్లల్ని తీసుకుని వాళ్లకు స్టడీసు మరియు ఎగ్జామ్ ప్రిపరేషన్ కోసం యాక్చువల్గా మనకందరికీ తెలుసు కళ్ళు ఎంత ప్రధానమైనవో మన జీవితంలో, అందుకే నయనం ప్రధానం అంటారు. అటువంటి అయితే దేవుడు ఒక మంచి వరం ఇస్తాడు. కొంచెం ఎవరికైతే ఒక అవయవం కొంచెం వీక్ ఉంటే మిగతా అవయవాలన్నీ స్ట్రాంగ్ చేస్తారు. అతనికి ఉండే మా ఫ్రెండ్ నేను పీజీ చదివేటప్పుడు రామకృష్ణారెడ్డి అని ఒకతను నాగార్జున యూనివర్సిటీలో ఉండేవాడు. అతను మనం ఎంత మార్చి అతను టచ్ చేసినా కూడా టక్కన 100 మంది క్లాస్ ఉంటే 100 మందిలో ఎవరు టచ్ చేసినా పేరు చెప్పేసేవాడు. ఖాళీ బాడీ టచ్ చేస్తే ఎంత యాక్టివ్గా బాడీలో ఎంత పార్ట్స్ పనిచేస్తున్నాయో అంత ఇది. అటువంటి అయితే ఒక చిన్న అవయవం లేదని చెప్పేసి మన బాడీలో మనము ఇన్యాక్టివ్గా ఉండకూడదు, యాక్టివ్గా ఉండాలా. మిగతా పార్ట్స్ని ఉపయోగించి మనం మన జీవితంలో ముందుకెళ్తూ అభివృద్ధి పదంలో వెళ్ళాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. అలాగే ఇక్కడ రాజుగారే కదా, రాజుగారు కూడా మీకు కొన్ని కాస్మెటిక్స్ అందించడానికి వచ్చారు. అయితే ఈ సందర్భంలో ఇంకో విషయం చెప్పాల్సిందంటే మన వందన రాజు గారు వారి సత్యమణి వారి సభ్యులు ఎంతో కృషి చేసి ఇక్కడ ఒక ఫౌండేషన్ ఏర్పాటు జరిగింది. ఇది చాలా సంతోషకర విషయము. మరి యాక్చువల్గా ఎవరికైనా మనం ఎక్కడో అనుకుంటుంటాం ఈ మానవ సేవ మాధవ సేవే. మనం ఎక్కడో దేవుణ్ణి కొలిచే కంటే మనతో పాటు మొన్న ఎవరైతే కొంచెం చిన్న లోపాలతో పుట్టిన వాళ్ళకి మనం సహాయం చేయటం మన జీవితంలో ఒక భాగంగా మనం భావించాలి. అది ఇక నుంచి మేము కంటిన్యూగా ఎవ్రీ మంత్ మేము అటెండ్ అవుతుంటాం. ఇంకా మా సిబ్బంది కాకుండా మా ఆఫీసర్లు కూడా మళ్ళీ ఇంకొకసారి మేము కూడా దీంట్లో భాగం అవుతాం. మీకు అది ఒక్కటే కాదు, మళ్ళీ ఎటువంటి మెడికల్ ఫెసిలిటీ కావాలన్నా కూడా మా తరఫు నుంచి మా డాక్టర్స్ కూడా అటెండ్ అవుతారు. ఏమన్నా అవసరం ఉంటే మాకు ఇన్ఫార్మ్ చేయండి. ఇటువంటి ప్రోగ్రామ్స్ ప్రజలందరూ ఒక బాధ్యతగా తీసుకొని ఇట్లా సాయం చేస్తే వీళ్ళలో ఆ ఫీలింగ్ రాదు. ప్లస్ ఇంకా అభివృద్ధి పదవులు ఇంకా ఇందాకే చెప్పారు, ఇంకా కొంతమంది ఆల్రెడీ జాబ్స్ వచ్చిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది ప్రిపేర్ అవుతున్నారు. అటువంటి వాళ్ళు ఇంకా మంచి అభివృద్ధిలోకి పోతారని చెప్పేసి ఈ ఇంత మంచి కార్యక్రమం చేస్తున్న మన వందరరాజు గారిని అభినందిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ ముగిస్తున్నాను. జై హింద్.